ఏపీ హైకోర్టులో తులసిబాబుకు చుక్కెదురైంది. తులసిబాబు బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. RRR కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితులు అరెస్టు కావాల్సి ఉండడంతో తులసిబాబుకు బెయిల్ ఇవ్వలేమన్న న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఏపీ హైకోర్టులో తులసిబాబుకు చుక్కెదురైంది. తులసిబాబు బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. RRR కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితులు అరెస్టు కావాల్సి ఉండడంతో తులసిబాబుకు బెయిల్ ఇవ్వలేమన్న న్యాయస్థానం తేల్చి చెప్పింది. రవికృష్ణ మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, అసలు కోర్టు ఏమని చెప్పింది, ఎందుకు బెయిల్ రద్దు చేసింది? ఏదైతే RRR కేసుకు సంబంధించి అంటే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసులో తులసిబాబు ప్రధానమైనటువంటి ఉంటాయి. ఇతను అదేవిధంగా కూడా విజయపాల్ అంటే అప్పుడు ఏసీబీకి సంబంధించినటువంటి అడిషనల్ ఇతనైతే మాత్రం అవుటర్ అయినప్పటికీ కూడా విజయపాల్ తో పాటు ఉన్నటువంటి స్నేహము అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల కారణంగా కూడా ఎప్పుడు కూడా విజయపాల్ తో ఈ తులసిబాబు ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే కస్టోడియల్ టార్చర్ సంబంధించి ప్రధానంగా కూడా ఈ రఘురామకృష్ణరాజుని గుంటూరు సిఐడి ఆఫీస్ లోకి తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తున్న సందర్భంలో తులసిబాబు కూడా ఎంటర్ అవడం జరిగింది. ఎంటర్ అయ్యి అతని గుండెల మీద కూర్చొని మోదీ చంపే ప్రయత్నం చేశాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు అయితే మాత్రం ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తులసిబాబుని అదే విజయపాల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విజయపాల్ అయితే మాత్రం 2 రోజుల క్రితం అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ తులసిబాబు అయితే మాత్రం తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఈ విచారణ కీలక దశ చేరుకున్నటువంటి సందర్భంలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి విజయపాల్ కి ఆల్రెడీ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రధానమైనటువంటి కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఈ తులసిబాబు ఉన్నాడో తులసిబాబు కనుక బెయిల్ ఇచ్చినట్టయితే మాత్రం సాక్ష్యాలు ప్రభావితం అవుతాయనే ఉద్దేశంతోనే పక్కన డిఫెన్స్ చేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తులసిబాబుకు సంబంధించి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో మధ్యంతర బెయిల్ పిటిషన్ అది ప్రెజెంట్ అయితే కొట్టేయడం జరిగింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.